అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. రాత్రి 7 గంటల తర్వాత డిన్నర్ చేస్తున్నారా? ప్రస్తుత బిజీ షెడ్యూల్ వల్ల చాలామంది రాత్రిపూట ఆలస్యంగా తింటున్నారు. పూర్వకాలంలో సాయంత్రం 6-7 గంటలకు భోజనం చేసి తొందరగా నిద్రపోయేవారు. కానీ ఇప్పుడు నిద్ర, ఆహారం రెండూ సరైన సమయానికి తీసుకోవడం చాలా మందికి సాధ్యం కావడం లేదు. దీంతో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. నిపుణులు హెచ్చరిస్తున్నారు, రాత్రి 7 గంటల తర్వాత, ముఖ్యంగా 8 గంటల తర్వాత భోజనం చేస్తే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో తీవ్రమైన సమస్యలు వస్తాయి. రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలు: 1. జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం. రాత్రి 7 గంటల తర్వాత తినడం వల్ల జీర్ణ ఎంజైమ్లు సరిగా పనిచేయవు. దీంతో అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం, హార్ట్బర్న్, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. 2. మెటబాలిజం మందగించడం. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం కేలరీలను బర్న్ చేయకుండా ఫ్యాట్గా నిల్వ చేస్తుంది. దీంతో బరువు త్వరగా పెరుగుతుంది, ఊబకాయం వస్తుంది. 3. రక్తంలో షుగర్ స్థాయి పెరగడం. ఆలస్య భోజనం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. రక్తంలో షుగర్ స్థాయి పెరిగి ప్రీడయాబెటిస్, టైప్ డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది. 4. గుండె, బీపీ సమస్యలు. ఆలస్య భోజనం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండెపోటు, హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది. 5. నిద్రలేమి, మానసిక సమస్యలు. ఆలస్యంగా తినడం వల్ల జీర్ణక్రియ కొనసాగుతుంది. దీంతో నిద్ర సరిగా పట్టదు. రోజంతా అలసట, చిరాకు, నిరాశ, ఆందోళన వంటివి వస్తాయి. 6. మలబద్ధకం, పేగు సమస్యలు. రాత్రి భారీ భోజనం, బిర్యానీ, పిజ్జా, ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల పేగులు సరిగా పనిచేయవు. మలబద్ధకం, గ్యాస్, బ్లోటింగ్ వస్తాయి. ఇప్పుడు ఏమి చేయాలి? రాత్రి భోజనం 7 గంటల లోపల, అత్యధికంగా 8 గంటలకు చేయండి. భోజనం, నిద్ర మధ్య కనీసం 2-3 గంటల గ్యాప్ ఉంచండి. రాత్రి తేలికపాటి భోజనం తీసుకోండి, రొట్టె, ఖిచ్డీ, సూప్, సలాడ్, పెరుగు అన్నం వంటివి. బిర్యానీ, పిజ్జా, ఫ్రైడ్ ఫుడ్, మసాలా ఎక్కువ ఉన్న ఫుడ్ రాత్రి తినకండి. రోజుకు 2-5-3 లీటర్ల నీరు తాగండి. తిన్న తర్వాత 10-15 నిమిషాలు నడవండి, డైజెస్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోండి. తల్లిదండ్రులు ఇప్పుడే ఈ అలవాటును మార్చుకోండి. పిల్లలకు కూడా రాత్రి తొందరగా తినే అలవాటు పెట్టండి. లేకపోతే భవిష్యత్తులో ఊబకాయం, డయాబెటిస్, గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు భారీగా పెరిగే అవకాశం ఉంది. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల అసిడిటీ, గ్యాస్, బరువు పెరగడం, షుగర్ సమస్యలు ఎదురైతే గాస్ట్రోఎంటరాలజిస్ట్ లేదా జనరల్ ఫిజీషియన్ను సంప్రదించండి. మీ జీవనశైలి, ఆరోగ్య స్థితి బట్టి వ్యక్తిగత సలహా తప్పనిసరి. మీకు రాత్రి తేలికపాటి భోజన ఐడియాలు లేదా ఇంకా ఏదైనా సలహా కావాలంటే చెప్పండి.